కష్టే ఫలే సుఖి అంటారు. అది తెలంగాణలో కరెక్ట్ గా చూపించారు. కష్టపడేవాడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నా సరే పైకి తీసుకొస్తారు అనడానికి సాక్ష్యం. అక్కడ కాంగ్రెస్ పార్టీ 3 డిజిట్స్ వచ్చినటువంటి జిల్లాలు వచ్చేటప్పటికి కామారెడ్డి ఒకటి వచ్చింది. అదే సందర్భంలో ఆ జగిత్యాల వచ్చింది, మరొక సంగారెడ్డి వచ్చింది, వికారాబాద్ వచ్చింది, ఆ మహబూబాబాద్ వచ్చింది, నల్గొండ ఏకంగా 169 కొట్టారు, సూర్యాపేట 107, అట్లాగే ఖమ్మం 117. మరోవైపు బీఆర్ఎస్ కి త్రిబుల్ డిజిట్ వచ్చినటువంటి జిల్లా ఏదైనా ఉందంటే సిద్దిపేట. అంటే ఏదైతే హరీష్ రావు సొంతగా భారతీయ జనతా పార్టీకి త్రిబుల్ డిజిట్ ఎక్కడా రాలేదు, కానీ బలంగా వచ్చినటువంటి సీట్లు 53 స్థానాలు నిర్మల్లో వచ్చింది. అదే సందర్భంలో ఆదిలాబాద్ లాంటి చోట్ల 43 వచ్చింది. ఏది 156 ఉన్న చోట అక్కడ కాంగ్రెస్ 53 అయితే కాంగ్రెస్ తర్వాత ప్లేస్ లోకి భారతీయ జనతా పార్టీ వచ్చింది. అది అక్కడ సర్ప్రైజ్. అదే సందర్భంలో నిర్మల్లో కూడా అంతే, 131 స్థానాలకు గాను ఏదైతే 46 కాంగ్రెస్ అయితే అక్కడ నిర్మల్లో ఏకంగా బీజేపీ అందరినీ డామినేట్ చేసింది. 53 బీజేపీ, కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 3 అక్కడ. అది అక్కడ సంచలనాత్మకమైనటువంటి. అదే సందర్భంలో మంచిర్యాలలో చూస్తే బీజేపీ 0కి పరిమితమైంది, 79 కాంగ్రెస్ సాధించినటువంటి చోట్ల. భారతీయ జనతా పార్టీకి ఎక్కడ పట్టుంటే అక్కడ సాధిస్తుంది. అలాగే బీఆర్ఎస్ పట్టున్నటువంటి చోట్ల ఘనమైనటువంటి కాన్సెప్ట్ సాధిస్తుంది. హరీష్ రావు పట్టుంది సిద్దిపేట, అదే గజ్వేల్ కావచ్చు, లేకపోతే కనుక సిరిసిల్ల కావచ్చు, ఇట్లాంటి చోట్ల అంత పట్టు లేదు అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. అంటే లోకల్ మేనేజ్మెంట్ విషయంలో ఎవరు సక్సెస్ అయ్యారో వాళ్ళు తమ సక్సెస్ నిరూపించుకున్నారన్నది తెలంగాణ ఎన్నికల్లో స్పష్టమవుతుంది.